హలో అండి స్కిట్స్. లైఫ్ అంటే ఇదే, ఇలానే ఉండాలి అని ఎవరు చెప్పినా చెప్పు తీసుకోట్టు. సీరియస్లీ చెప్పు తీసుకోట్టు. ఒకవేళ అలా కొట్టలేకపోతే ఆ మాటని చెవికెక్కించుకోకు. ఇలా విని అలా వదిలేసి సీరియస్గా. ఎందుకంటే లైఫ్ ప్రతి ఒక్కరికి ఒకేలా ఎందుకు ఉంటుంది? నాలా నీకుండదు, నీలా నాకుండదు. నీ లైఫ్లో రూట్ వేరే ఉంటే నా లైఫ్లో రూట్ వేరేగా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన లైఫ్ పాత్ ఇవ్వడానికి ఇదేమన్నా ఎస్ఎస్సి ఎగ్జామా? కాదు కదా. సో యూ హ్యావ్ అ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, ఐ హ్యావ్ అ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. నా పేపర్లో క్వశ్చన్స్కి నీ ఆన్సర్స్ రాస్తా అంటే ఫెయిల్ అయి కూర్చుంటా. నువ్వు కూడా అంతే. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ యూనిక్ క్వశ్చన్ పేపర్. దానికి ఆన్సర్స్ కూడా యూనిక్గానే ఉంటాయి. నీ లైఫ్కి తగ్గట్టుగా నువ్వు బతకాలి, నాకు తగ్గట్టుగా నేను బతకాలి. సో ప్లీజ్ నీ లైఫ్ని పక్క వాళ్ళ లైఫ్తో పోల్చుకొని నీ లైఫ్కి ఉన్న వాల్యూని తగ్గించుకోవద్దు. వాడు ఏదో అయిపోయాడు కదా అని నువ్వు అది ఫాస్ట్గా అయిపోవాలి అంటే దట్స్ వెరీ ఫూలిష్నెస్. సైకిల్ మీద వెళ్ళేవాడు ఒక టైంకి రీచ్ అవుతాడు, బస్సులో వెళ్ళేవాడు మరో టైంకి రీచ్ అవుతాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు ఇంకో టైంకి రీచ్ అవుతాడు. అందరూ ఒకేలా ఒకే టైంకి రీచ్ అవ్వాలి అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు వేరే వేరే పాత్స్లో ఉన్నారు. సో మన లైఫ్స్ కూడా అంతే. నీ పాత్ వేరు, నా పాత్ వేరు. నువ్వు చేసింది ప్రతిదీ నేను టైంకి చేయాలి అంటే ఎలా కుదురుతుంది? నీకు ఏ టైంకి అది చేయాలని రాసి పెట్టి ఉంటుందో, లేదా నీ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. ఇంత దానికి నువ్వు పక్కవాడితో పోల్చుకొని బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమో లేదు. ఎంజాయ్ యువర్ లైఫ్. నీ లైఫ్ నీకు మాత్రమే ఇంపార్టెంట్, పక్కవాడికి అస్సలు కాదు. సో డోంట్ ఎవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ ఎనీ వన్ ఎల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ సిరి సైనింగ్ ఆఫ్.